హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు. బ్రో, ఇప్పుడు 2024 ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో రావాలని కోరుకున్నారు? నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రకారం మళ్ళీ వాళ్ళే రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఇంకో యువత అంతా రోడ్లాంటి తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు సేమ్ అలాగే తిరుగుతారు. ఉద్యోగాలు అవసరంలా. ఆ పేరు నాని గారు ఏదేదో మాట్లాడతాడు, ఏమేమో చేస్తాడు. మన అమర్నాథ్ గుడివాడ సారీ కోడిగుడ్డు పొదుగుతుంది అన్నారు కదా, అది ఇంకా పొదుగుతానే ఉంటుంది, పిల్ల అవ్వదు మాట. సో అది పిల్ల అవడానికి మినిమం 4 సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఈ జగన్ ప్రభుత్వం మళ్ళీ పరిపాలించింది అనుకో, ఈ గుడ్డు కాస్త పిల్ల అయ్యి ఆ పిల్ల వచ్చి గెద్దట్టుకుపోద్ది. గెద్ద అంటే ఎవరా కాదు, చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అభివృద్ధి కోసం పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళు వచ్చి ఏదన్నా కొంత మంచి చేద్దాం సమాజానికి వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత యువత అయితే తెలుసుకున్నారు ఏది మంచి ఏది చెడు అనేది ఈ రోజుల్లో తెలుసుకున్నారు. బట్ ఎవరికి ఓటు వేయాలన్నది కూడా 1-2 సార్లు ఆలోచించాలి. ఒకటి ఇంతవరకు దరిద్రం ఏంటంటే నన్ను అడిగితే ప్రతి స్టేట్కి క్యాపిటల్ అంటే ఏంటి, వాళ్ళది మీకు ఏంటి, మనకేంటి అని ఆలోచిస్తున్నారు. మాకు ఇంతవరకు ఒకవేళ 10th క్లాస్ కానీ వాట్ ఎవర్ వేరే వేరే వాటిలో ఎగ్జామ్స్లో కానీ ఆ బిట్కి వచ్చింది అనుకో, ఆన్సరే లేదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఏమో ఎవడా తెలుసు, కోడిగుడ్డ చెప్పాలా ఇది చెప్పాలా ఏం చెప్పాలా ఎవరికి తెలియదు. ఒకటి జగన్ అన్న మంచి చేశాడు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, జగన్ ఫ్యాన్ అని చెప్పుకుంటా. మంచి చేశాడు, ఎంతవరకు మంచి చేశారు. ఒకటి ఇది పథకాలు ఇచ్చేశారు. ఎవడు పథకాలు ఇవ్వడమన్నాడు, జాబులు ఇవ్వండి, యువతకి ముందు వైపు నడిపించే ఏదైనా చేయండి. ఒక జాబులు లేవు, ఏమి లేవు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏం లేదు. ఇప్పుడు అవేమీ లేకుండా పథకాలు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం అంటే ఆ డబ్బులన్నీ ఎవడ కట్టాలి, మళ్ళీ మనమే కట్టాలి. ఒకప్పుడు పెట్రోల్ రేట్ అంత ఉండేది, తిప్పు కొడితే 100 రూపాయలు అయితే అమ్మ బాబు రేట్లు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉంది, 112 రూపాయలు ఉంది. ఒక్క రోజుకి 1 లీటర్కి 12 రూపాయలు. రోజుకి ఎన్ని లీటర్లు కూడా ఇస్తారు, ఎంత లాభం. ఇవన్నీ చూసుకుంటా పోతే మొత్తం అంతా భయ రాష్ట్రాన్ని అప్పుల పాలైపోయింది. మళ్ళీ అయితే ఇప్పటికి ఒకప్పుడు బీహార్ ఒరిస్సా అని చెప్పుకునేవారమో, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అసలు యువత నిరుద్యోగత ఎందుకు పెరిగిపోతుందని ఆయన క్వశ్చన్ అడిగితే ఎక్కువ మంది చదువుకోవడం అని చెప్పాడు. అది సిగ్గుసేట్ అసలు. ఇంకెక్కడ డెవలప్మెంట్ ఉంది అసలు? ఎటు చూసినా అంత అవినీతే కదా. అందంగా ఉండే రిషికొండను కొట్టేసి దానికి చుట్టూరు ఏదో మరి బిల్డింగ్ కట్టుకున్నారా ఏం కట్టుకున్నారు. మొన్న ఏదో సముద్రంలో వంతెన వేస్తా అన్నారు, అదేమో తెగి వెళ్ళిపోయింది. చిన్న వంతెనలే కట్టలేకపోతే ఇంకా రాజధాని ఏం కడతారు భయ, నాకు అర్థం కాదు. ఇప్పుడు పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎన్టీఆర్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీగా చేశారు, అంబేద్కర్ పార్క్ ని వైఎస్ఆర్ పార్క్ గా మార్చారు. దాని గురించి మీరేమంటారు? ఏముందన్నా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం గతంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, ఇదివరకు ఏ పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ నాన్నగారి హయాంలో కూడా అదే పేర్లతో కంటిన్యూ చేసుకోమన్నారు. ఇప్పుడు ఈయన వచ్చారు, ఓకే ఏదో అంటే ఏమన్నారు జనాలందరూ, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి మంచి చేశాడు జనాలకి, సో తన కొడుకు కూడా వచ్చిండు కాబట్టి ఎంతో కొంత చేస్తాడని ప్రజలు ఒక ఛాన్స్ చూపించారు. బట్ ఏమైంది, ఆ పేర్లన్నీ మార్చేయడం, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చేయడం. ఇప్పుడు ఏముంది, మళ్ళీ తెలుగుదేశం పాలన వచ్చింది ఇంకో, మళ్ళీ వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఒకసారి వినండి, మాది పశ్చిమ గోదావరి జిల్లా. మా పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పుకోవడం చాలా ఆనందపడతా. ఇప్పుడు ఆ జిల్లాలని పీకేసి ఏలూరు జిల్లా, అనకాపల్లి జిల్లా చిన్న జిల్లాలు చేస్తారు. ఎంత అందంగా ఉండేదాన్ని ఇప్పుడు మేము ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. అట్లా పోనీ ఈ జిల్లాలు కట్ట విడదీసే వల్ల అభివృద్ధి చెందుతుంది, మనకి ఏదైనా ఒక ఉపాధి కలిసి వస్తుందంటే ఓకే చేయొచ్చు. అక్కడ ఏమీ లేదు కదా, ఏమి చేయని దానికి ఎందుకు అంటే నీ బలాన్ని పెంచుకోవడం కోసం చిన్నగా డివైడ్ చేయడం వల్ల, అంతేనా? ఏమీ లేదు. యువత అందరూ చేంజ్ అయ్యారు భయ్య. నాకు తెలిసి ఆడవాళ్ళు మటుకు ఇంట్లో కూర్చుని కొంచెం తెలియని వాళ్ళొక్కళ్ళని మోటివేట్ చేయగలరేమో కానీ యువతని ఎంత మోటివేట్ చేసినా ఇప్పుడు యువత ఏం కోరుకుంటుంది, ఉద్యోగాలను అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి మైండ్లో పెట్టినా ఓటేస్తారు. ఇప్పుడు సొంత చెల్లెళ్ళు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారు, దానికి ఎలా చూస్తారు? ఇప్పుడు ఓవరాల్ గా 175కి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటారు? వై నాట్ 175 అంటారు, సింహం సింగిల్ గా వస్తుందని అంటారు, దానికి మీరేమంటారు? వై నాట్ 175? 175 వాళ్ళదే, మొత్తం సీట్లన్నీ వాళ్ళకే వచ్చేసినాయి. నెక్స్ట్ మేము అందరం వెళ్ళిపోయి గోదావరిలో దూకేవాళ్ళు గోదావరిలో, సముద్రంలో దూకేవాళ్ళు సముద్రంలో ఉన్నారు. 175 సీట్లు వచ్చేస్తే ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఒక 151 సీటు వస్తేనే వాళ్ళకి అధికారం మంచి బలంగా ఉంది,
సచివాలయం కూడా తాకట్టు పెట్టిండ్రు, పార్కులు తాకట్టు పెట్టారు. ఆ 175 వచ్చింది ఇంకో ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తాం మేము, అది కన్ఫర్మ్. ఇప్పుడు ఓవరాల్ గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటారు? ఎన్ని సీట్లు వస్తాయన్నదని ఎవరు చెప్పలేమన్నా. రీసెంట్లీగా ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే అంతా కేసీఆర్ బాగా చేసిండు అన్నారు. నిజానికి చాలా వరకు చేసిండు, కానీ అలాంటి కేసీఆర్నే జనాలు చూసి ఓటేసి పక్కన పెట్టేశారు. అక్కడ ఏపీలో ఏం అభివృద్ధి చెందని తక్కువని ఏదైనా ఒక సంస్థలో 4 సంస్థలు తీసుకొచ్చారని చెప్పండి, ఏమీ లేదు. సో జనాలు కూడా చేంజ్ అవుతారు కంపల్సరీ. ఎవరికి ఓటేయాలి ఏంటి అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసారు. ఇంకోటి ఏంటంటే జనసేనని లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కడు నిక్కర్ వేసుకున్నప్పుడు జై జనసేన, ఒక్కడికి కూడా ఓటు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఓటు వచ్చింది. సో జనసేన బలం పెరిగిద్ది, కంపల్సరీ జనసేన విన్ అవుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.